అందరికీ నమస్కారం. ఈరోజు మనం సులభంగా వెయిట్ ఎలా తగ్గుతారు అనే విషయం గురించి మాట్లాడుకుందాం. మనము ఏమీ తినవలసిన అవసరం లేదు. ప్రత్యేకంగా ఏమీ తాగవలసిన అవసరం లేదు. ఎలాంటి ఫుడ్లు ప్రోటీన్ ఉన్నటువంటి ఫుడ్డు, పళ్ళు, కూరగాయలు ఇవి ఏవీ అవసరం లేకుండా చాలామంది చూస్తూ ఉండగానే అలా చిటికెలో ఎంతో లావుగా ఉన్నటువంటి వాళ్ళు సన్నగా నాజుగ్గా పుల్లలా అయిపోయి మనకు కనిపిస్తూ ఉంటారు. వారందరూ ఏం తింటున్నారు, ఏం వాడుతున్నారు, ఎలా సన్నబడుతున్నారు అని మనకు అనిపిస్తుంది. వాళ్ళు అలా సన్నబడడానికి కారణం ఏంటో మీకు తెలుసా? ఎవ్వరూ చేయనటువంటి వెయిట్ లాస్ ఇదొక్కటి చేస్తుంది. అది ఏమిటి అంటే ఆర్థికంగా కష్టపడటం, ఆర్థికపరమైనటువంటి నష్టాలు కలగడం, మనోవేదన కలగడం. అలాగే గృహంలో బాధలు, తెలియని ఇబ్బందులు, ఎవరి రాక వల్లనైనా కలిగేటువంటి ఇబ్బందులు, ఎవరైనా వెళ్ళడం వల్ల కలిగేటువంటి బాధలు, దుఃఖం. ఎటువైపు నుంచి ఎలాంటి మాటలు వినవలసి వస్తుందో, ఎవరు ఎలాంటి గొడవలు ప్రారంభిస్తారో, ఎవరు ఏ విధంగా పెడతారో, ఏ విధంగా నష్టపరుస్తారో అనేటువంటి వేదన, మానసిక సంఘర్షణ ఉన్నటువంటి వారు ఏమి తిన్నా వారికి వంటికి పట్టదు. ఈ వేదన వల్ల వారికి ఏ ఆహారము రుచించదు. ఎంత తిన్నా వంటికి పట్టదు. ముందు వాళ్ళు అసలు తినలేరు. తప్పనిసరిగా బతకాలి కదా అని తింటే అది వీరిపై ఎటువంటి ప్రభావం చూపించక చిక్కిపోయి సన్నబడిపోతారు. వాళ్ళని చూసిన వాళ్ళందరూ మీరు ఏం తింటున్నారు, ఎలా సన్నబడ్డారు అని అడుగుతారు. అంతేకాని మీకున్న బాధలు ఏమిటి అని అడగరు. చూసారా? మనిషి ఆరోగ్యంగా ఉంటే కారం వేసుకుని తిన్నా ఆరోగ్యంగా ఉంటాడు. చూడ్డానికి అందంగా బొద్దుగా ఉంటాడు. మానసిక వేదన, ఆర్థిక ఇబ్బందులు, గృహంలోని సభ్యులు పెట్టే బాధలు తట్టుకోలేని వారు సన్నబడిపోతారు. బాధ సన్నబడడానికి కారణం అవుతుంది. సంతోషం హ్యాపీగా ఉన్నటువంటి వాళ్ళకి కాస్త ఒళ్ళు చేయడానికి దోహదపడుతుంది. ఇలాంటి వాళ్ళకి ఎటువంటి ఆహార నియమాలు వీళ్ళిద్దరి విషయంలో పనిచేయవు. వద్దన్నా వాళ్ళు ఫ్యాట్ అవుతారు, వద్దన్నా వీళ్ళు సన్నబడతారు. ఇక అన్ని విధాలా బాగా ఉండి కేవలం ఫాస్ట్ ఫుడ్ తింటూ ఒళ్ళు పెంచుకునే వాళ్ళు మాత్రమే ఎలా సన్నపడాలి అని ఆలోచించాలి. ఇవి ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా మీరేమీ సన్నబడాలి అని ఆలోచించాల్సిన అవసరం లేదు. మీకున్న వేదనే మిమ్మల్ని సన్నబరుస్తుంది. ఇది ఈరోజు నేను చెప్పాలని అనుకున్నటువంటి విషయం.